అడిగినా నిజం చెప్పరన్నమాట. సరే అమ్మా, నాకు నిజం చెప్పకండి, మీ మాట మీదే మీరుండండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అసలు నిజమేంటో నాకు చెప్పేంత వరకు నేను మీ ఎవరితోనూ మాట్లాడను. ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అక్క, లక్ష్మి, లక్ష్మి, అక్క, అక్క డోర్ తీయక్క, అక్క తలుపు తీయక్క, తీయక్క. అమ్మ లక్ష్మి, అక్క డోర్ తీయక్క, డోర్ తీయమ్మా, డోర్ తీయక్క. లక్ష్మి, అక్క ప్లీజ్ అక్క, లక్ష్మి, అక్క ప్లీజ్ అక్క, లక్ష్మి, తలుపు తీయక్క. రే మచ్చా, ఈ టైంలో పిలిచావేంట్రా? నేనేమైనా సన్యాసిని అనుకున్నావా? పెళ్లి చేసుకుని నా భార్యతో కాపురం చేస్తున్నాన్రా. నీకు పెళ్ళైనా బ్రహ్మచారిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని నా కాపురం కోల్చడం తప్పు మచ్చా. రే ప్లీజ్, ఇప్పుడు నేను నవ్వే మూడ్లో లేను. అయ్యో రామా, పెళ్ళైన 2 నెలలకే నీ మొహంలో చిరునవ్వు మాయమైపోయిందేంట్రా? సరే, అదేంటో చెప్పు. కొంపదీసి నీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయిందా ఏంటి? అవును. ఏంటి? నేను జోక్గా అన్నాన్రా. కానీ అదే నిజం. నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేదాకా మా ఇంటి గడప కూడా తొక్కనని శపథం చేసి మరీ వెళ్ళిపోయారా. ఆపాలని నేను ఎంత ట్రై చేసినా తన ఆవేశం అస్సలు తగ్గట్లేదురా. నిజంగా తను అన్నట్టే నేను చెప్పిన ఈ ఒక్క అబద్ధం వల్ల నేను జీవితాంతం భరించలేని టార్చర్ని అనుభవిస్తున్నాను రా. అరే మావా, నిజం చెప్పాలంటే లక్ష్మి మంచి నిర్ణయమే తీసుకుందిరా. ఎందుకంటే అమ్మ, త్రిపుర, అక్క ఎలాంటి వాళ్ళు తనకంటే మనకే బాగా తెలుసు. లక్ష్మి గురించి చెప్పిందంతా అబద్ధమని తెలిసిన రోజు మనకంటే వాళ్ళు లక్ష్మికే ఎక్కువ టార్చర్ చూపిస్తారా. ఏదేమైనా వాళ్ళకి విషయం తెలియకముందే నువ్వు విషయం చెప్పేస్తే బెటర్ అనిపిస్తుంది మచ్చా. రే, నేను లక్ష్మి అడిగినట్టే నిజం చెప్దామని డిసైడ్ అయిపోయాను రా. కానీ ఆ రోజు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను రా. ఇంత జరిగాక దానికే భయపడి కూర్చుంటావా ఏంటి? నువ్వు లక్ష్మి కోసం ఇదంతా చేశావు, ఇప్పుడు తనే కోపంతో వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ ఇంక నిజం దాచకూడదురా. నేను నిజం చెప్పి తీరాలని లక్ష్మి చాలా గట్టిగా పట్టుపట్టుకొని కూర్చుందిరా. అప్పటిదాకా ఇంటికి రానంటున్నారు. కానీ ఒకవేళ నిజం తెలిస్తే అమ్మే లక్ష్మిని ఇంటికి రానివ్వదురా. లక్ష్మికి ఈ విషయం అర్థం కావడం లేదురా. రే, లక్ష్మి లేకుండా నేను బతకలేనురా. ఇవన్నీ తలుచుకుంటుంటేనే నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదే మరి. నిజం చెప్పినా చేస్తావు, చెప్పకపోయినా చేస్తావు. చావడం అయితే తప్పదు. అదేదో నిజం చెప్పి చావు బాబు, కనీసం మనశాంతైనా దొరుకుతుంది. ఒక్క అబద్ధం దాచడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకే లక్ష్మి నిజం చెప్పమంటుంది. ఉన్నదున్నట్టు చెప్పేరా హరి. కట్నం డబ్బులు, శాలరీ ఏది నిజం కాదు, ఫేక్ నోట్స్ చూపించి పెళ్లి చేసుకున్నానని చెప్పేసాయి. రే, లక్ష్మికే కాదురా, ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అవి ఫేక్ నోట్స్ అని మనం చెప్పలేదు కదరా. ఒకవేళ ఈ విషయం గనక బయటపడితే వాళ్ళందరూ నన్ను జీవితంలో నమ్మర్రా. లక్ష్మి అయితే మాత్రం నన్ను ఖచ్చితంగా క్రిమినల్ లాగే చూస్తుంది. ఒరే,
ఒక సిద్ధాంతి ఏం చెప్పాడో తెలుసా? గతం తలుచుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ నిద్ర పాడు చేసుకోకు, తృప్తిగా తినేసి ప్రశాంతంగా నిద్రపో, కావాలంటే పగలు ఆలోచించుకోమన్నాడు రా. ఎవర్రా సిద్ధాంతి? శ్రీ 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 వినోద్ స్వామీజీ. రే వినోద్, అవునరా, నేను రాత్రంతా ఇక్కడే ఉండి ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అక్కడ నా పిల్లం నా గురించి ఆలోచిస్తుంది. అసలే అది అనుమానపు పక్షి. అపార్థం చేసుకుని నీ భార్యలాగే పుట్టింటికి వెళ్ళిపోతే నీలా సన్యాసిలా ఉండాల్సి వస్తుందిరా. ఇప్పుడు పడుకో, ఏదైనా ఉంటే ఉదయాన్నే డిస్కస్ చేద్దాం. సరే వచ్చినందుకు థ్యాంక్స్ రా. ఎక్కువ ఆలోచించకుండా పడుకో మచ్చా. పొద్దున్నే లేచి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం.